మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నీ టీవీ. నేను ఆదిత్య. జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించినటువంటి మూవీ హరిహర వీరమల్లు సినిమా రావడం జరిగింది. సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా సినిమాకి ముందు మనం చూస్తాం. సినిమా తర్వాత ఎలా ఉందో కూడా మన అందరికీ తెలిసిందే. బట్ ఓవరాల్గా విఎఫ్ఎక్స్కి సంబంధించిన దాంట్లో కొంచెం నెగిటివిటీ వస్తుంది అండ్ మిక్స్డ్ టాక్ నడుస్తుంది. కలెక్షన్ పరంగా ఏ విధంగా ఉందో కూడా కొన్ని అంశాలు చూస్తూనే ఉన్నాం. బట్ ఓవరాల్గా ఈ సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ అప్పాజీ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే ఆదిత్య. సార్, హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వకముందు మనం కూడా 3-4 సార్లు ఇంటర్వ్యూ చేస్తున్నాం దాని మీద. బట్ ఓవరాల్గా సినిమా వచ్చింది అండ్ మిక్స్డ్ టాక్ నడుస్తుంది. విఎఫ్ఎక్స్ మీద ఎంతో కొంత నెగిటివిటీ కనిపిస్తుంది. దాన్ని ఆయన కూడా ఒప్పుకున్నారు, హీరో గారు కూడా. ఇకపోతే కలెక్షన్లు కూడా ప్రీమియర్ షోకి ఇంత అని బయటకు వచ్చింది. సో ఓవరాల్గా ఈ సినిమాపై మీ కామెంట్ ఏంటి అసలు? అదే నువ్వు చెప్పినది కరెక్ట్. ఇప్పుడు మిక్స్డ్ టాక్ కానీ లేదంటే విఎఫ్ఎక్స్ సంబంధించి బాగా ఎక్కువ నెగిటివ్ ఇది రావడం కానీ జరిగింది. కానీ అంటే మన దగ్గర ఉన్న తాజా సమాచారం ప్రకారం ఈ విఎఫ్ఎక్స్ సంబంధించి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉంది, దాన్ని మేము సరి చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది సినిమా యూనిట్. అంటే ఒకసారి కంటెంట్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రాపర్గా అప్లోడ్ అవ్వకపోయినా లేదంటే టెక్నికల్ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా క్వాలిటీ పరంగా కొంత ఇదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సరి చేస్తున్నామని చెప్పి అన్నారు. అది బహుశా ఈ రోజు నుంచి కానీ రేపటి నుంచి కానీ అది సరి అవుతుందేమో చూడాలి. ఈ సినిమాకు సంబంధించినంత వరకు ప్రధానమైనటువంటి ఫిర్యాదు ఏమైనా ఉందంటే అది సీజీ, విజువల్ ఎఫెక్ట్. మిగతాదంతా కూడా ఓకే. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని చెప్పి అంటున్నారు. సాంగ్స్ బాగున్నాయి, కిరవాణి ఇది చాలా బాగుంది, ఆర్ఆర్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస తర్వాత జ్ఞానశేఖర్ వాళ్ళిద్దరు సినిమాటోగ్రఫీ బాగుంది. ఇలాగా నిధి అగర్వాల్ గ్లామర్ కానీ ఇలాగ అన్ని అంశాల్లో కూడా మంచి మార్కులు వేస్తున్నారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ దగ్గరికి వచ్చేసరికి పాస్ మార్కులు కూడా దానికి పడని పరిస్థితుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం పొలిటికల్ యాంగిల్ కూడా మనం చెప్పచ్చు. ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అధినేతగా ఉన్నాడు, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సెకండ్ దీనిలాగా లీడర్ లాగా ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన విమర్శించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు డెఫినెట్గా ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, పనిగట్టుకొని చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా చూసినప్పుడు దీనికి జరుగుతున్నటువంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్లో ఆయన స్వయంగా చెప్పాడు, దీనికి సంబంధించి చాలామంది నెగిటివ్ కామెంట్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాని గురించి మీరు ఏం పట్టించుకోకండి, వీలైతే తిప్పికొట్టండి లేకపోతే వదిలేసేయండి అని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఏ సినిమాకి ఇప్పటివరకు చేయని విధంగా పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ చేశాడు. ఇప్పుడు నీకు చూస్తే గత 3 రోజులుగా బ్యాక్ టు బ్యాక్ ఉదయం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడి మళ్ళీ అదే హైదరాబాద్లో సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి మాట్లాడు. అది కూడా ఏదో పిచ్చాపాటిగా జస్ట్ 5-6 నిమిషాలు 10 నిమిషాలు కాదు, సుదీర్ఘంగా మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక 1 అవర్, తర్వాత జరిగిన వైజాగ్లో జరిగినటువంటి రిలీజ్ ఈవెంట్లో మళ్ళీ సుదీర్ఘ ప్రసంగం, మధ్యలో మళ్ళీ మీడియాతో విజయవాడలో ఈ పొలిటికల్ మీడియాతో సినిమా గురించి ఇంటరాక్షన్, తర్వాత మళ్ళీ ఇక్కడ సక్సెస్ మీట్లో హైదరాబాద్లో మళ్ళీ మాట్లాడడం. ఇది ఎప్పుడూ లేని విధంగా చేయడం వల్ల అంటే రిలీజ్ అయిన తర్వాత జరిగిన ప్రెస్ మీట్ని పక్కన పెడితే అంతకుముందు రిలీజ్కి ముందు ఆయన తన సినిమా గురించి అంత గొప్పగా ఎప్పుడు మాట్లాడి ఉండలేదు. కాబట్టి అరే ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే సినిమా చాలా బాగా వచ్చి ఉంటుందని చెప్పి ఒక అంచనాతోటి సినిమాకి వెళ్ళిన వాళ్ళు కొంత డిసప్పాయింట్ అవుతుండొచ్చు కూడా అని మనం చెప్పొచ్చు. అలాగా ఆ విధంగా డిసప్పాయింట్ అవుతున్నారేమో అని చెప్పి అనొచ్చు. అయితే ఇప్పుడు మనం ఈరోజు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఫీడ్బ్యాక్ చూస్తుంటే చాలామంది అదేంటి ఇంత నెగిటివ్ ప్రచారం చేశారు, సినిమా అయితే నాకైతే నచ్చింది, బాగుంది కదా అని చెప్పి అంటున్నారు. ఏమవుద్దంటే అది ఇచ్చేప్పుడు విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయిన తర్వాత సినిమా అస్సలు బాగాలేదంట అని చెప్పి అన్న తర్వాత అయినా సరే చూద్దాంలే పవన్ కళ్యాణ్ కోసం అని కానీ, లేకపోతే టికెట్లు బుక్ చేసుకున్నాం కదా ఎందుకులే మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం అని కాదు, సినిమాకి వెళ్ళినప్పుడు చాలామందికి నచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా అస్సలు బాగాలేదని చెప్పి థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తుంటే అరే ఏంటి ఇంత నెగిటివ్గా మాట్లాడారు, బాగానే ఉంది కదా అని అనిపించవచ్చు. ఇప్పుడు అదే జరుగుతుంది.
అంటే ఒకసారి ఎక్కువగా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం కూడా ఒక సినిమాకి మేలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి అదే జరుగుతుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే గతంలో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఏది ఏమైనప్పటికీ ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, ఎంత పెద్ద బ్యానర్ అయినా అల్టిమేట్గా రివ్యూస్ ఇంపాక్ట్ అనేది భయంకరంగా ఉందేమో అనిపిస్తుంది సార్. అంటే మీరు అన్నట్టు ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ చూస్తున్నారు, ఆ రివ్యూ బాగాలేదా, ఏం పోతాంలే ఇప్పుడు నెల రోజుల తర్వాత ఇంట్లోనే చూద్దాం మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, ఈ తరహా ఆడియన్స్ ఎక్కువైపోతున్నారు. అంటే డెఫినెట్గా అంటే మనం చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నట్టు ఒక సినిమా చూడాలంటే 1-10 సార్లు రివ్యూస్ అని లేకపోతే పబ్లిక్ టాక్ అని అదని ఇదని ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఆ టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల. ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ సినిమా కూడా మామూలుగానే టికెట్ రేట్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అందరూ గగ్గోలు పెడుతుంటే ఈ సినిమాకు కూడా అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హరిహర వీరమల్లు సినిమా కూడా అటు ఆంధ్రాలో పెంచారు, ఇటు తెలంగాణలో పెంచారు. తెలంగాణలో ఇంకోటి ఏంటి, పుష్ప 2 ఘటన తర్వాత ఇంకా భవిష్యత్తులో మేము టికెట్ రేట్లు పెంచడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి అప్లికేషన్ వల్ల లేకపోతే ఏంటన్నా తెలియదు ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచారు. దీనికి ముందు కూడా పెంచారు. అంటే దాని మీద ప్రభుత్వం కూడా మాట మీద కట్టుబడకుండా ఇలాగ రేట్లు పెంచడం అనేది ఒక శోచనీయమైనటువంటి అంశంగా మనం చెప్పాలి. పుష్ప 2 సంఘటన తర్వాత మోరోవర్ ఏంటంటే అసలు ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇవ్వనన్నారు ఆయన. అవును, ఆ ప్రీమియర్స్కి పర్మిషన్ ఇస్తున్నారు. అంటే ఇదేంటంటే మిడ్ నైట్ షో కాకుండా కొంచెం ఎర్లీగా 9:30కే బుధవారం 9:30కే షో వేస్తారు. అంటే ఒక సెకండ్ షో లాగా వేయడం జరిగింది. ఏదైనా ప్రీమియర్స్కి ఇది ప్రీమియర్ లాగే దాన్ని పరిగణించాలి కదా, టైం మారిందంటే. అవును. సో ఈ టికెట్ అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ స్టార్ సినిమాకు కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా టికెట్ రేట్లు పెంచడం, ప్రీమియర్స్ వేయడం అది కొంచెం మనం ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే ఇది సినిమా పరంగా మనం చూస్తే కమర్షియల్గా ఇప్పుడు ఈ సినిమాకి కోట్లు ఖర్చు పెట్టారు. పైగా 5 సంవత్సరాలు సుదీర్ఘంగా నిర్మాణంలో ఉంది. అనేక సార్లు వాయిదా పడింది, దర్శకులు మారారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మరి పెట్టిన పెట్టుబడి వెనక్కి రాబట్టుకోవడం కోసం చేశారని చెప్పి మనం సమర్థించక తప్పదన్నమాట. అండ్ ఈ సినిమా కన్క్లూజన్ విషయానికి వస్తే కన్క్లూజన్లో యుద్ధభూమి అంటూ ఏదో ఒక టైటిల్ కార్డ్ మళ్ళీ పడడం జరిగింది. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని అంటే మీరు అన్నట్టు ఈ సినిమాకే 5 years పట్టిందంటే మళ్ళీ ఆయన డేట్స్ ఇవ్వటం కానీ ఆ సినిమా మళ్ళీ పట్టాలెక్కటం కానీ హైలీ టాస్క్ కదా సార్ ఇది. అవును, అంటే ఈ సినిమా ఏమైందంటే రకరకాల కారణాలు. ఈ సినిమా అనౌన్స్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లో చాలా యాక్టివ్గా వెళ్ళాల్సి రావడం, రాజకీయంగా పూర్తిగా బిజీ అయిపోవడం, ఇలా కారణాల వల్ల అది అయింది. కానీ ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే అంత టైము 5 సంవత్సరాలు పట్టేంత ఇది కాదు. ఇది హార్డ్లీ ఒక 2-3 months ఒక డేట్స్ ఇస్తే హ్యాపీగా, పైగా ఈ సినిమాకి ఒక 20%-30% షూటింగ్ కూడా అయిపోయింది అంటున్నారు. కాబట్టి నిజంగా హరిహర వీరమల్లు 2 చేయాలంటే అది 5 సంవత్సరాలు కాదు, 50 రోజుల్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అని అదని ఇదని ఇంకొక 50 రోజులు, మహా అయితే ఒక 5-6 నెలల్లో ఒక సినిమాని రిలీజ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది, ఓజీ ఇమీడియట్గా వచ్చేది ఓజీ September 25th అంటున్నారు. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, అది ఉస్తాద్ భగత్ సింగ్ నాకు తెలిసి ఇంక ఈ సంవత్సరం రాదు, వచ్చే సంవత్సరం వస్తుంది. అది ఈ 2 సినిమాల తర్వాత నేను ఇంక సినిమాలు చేయకపోవచ్చు అని చెప్పి ఆయన అంటున్నాడు. కానీ హరిహర వీరమల్లు ఆల్రెడీ 20%-30% షూటింగ్ అయింది అంటున్నారు. కాబట్టి ఆ సినిమా కూడా పూర్తి చేసి అప్పుడు ఇంకా అంటే ఈ 2 సినిమాలు అవ్వడానికి ఇదైపోద్ది. ఆల్రెడీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1.5 years అలాగే అయిపోతుంది. ఇంకొక 2 years ఆగితే అప్పుడు ఎలాగో ఎలక్షన్ ఫేవర్ మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. ఒక 3-3.5 సంవత్సరాలు అవ్వగానే మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి బహుశా మరి ఈ సినిమా ఏమైనా హరిహర వీరమల్లు 2 సినిమా ఆయనకి ఈ ప్రస్తుతానికి చివరి చిత్రం అవుద్దేమో మనం చూడాలి. ఎస్. అండ్ ఈ మూవీ కథ విషయానికి వస్తే సార్, అంటే ఆయన Day 1 పాలిటిక్స్లోకి విన్నింగ్ తర్వాత సనాతన ధర్మం గురించి కానీ హిందుత్వం గురించి ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ దానికి సిమిలర్గా ఇదే కనిపిస్తూ ఉండింది మనకి. సో ఆ ఇంపాక్ట్ కూడా సినిమా నెగిటివ్ అవడానికి ఏమైనా కారణం అయ్యుండొచ్చా? అదే అంటే ఇప్పుడు చాలామంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా చెప్తున్నటువంటి సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఈ కావాలని ఈ సినిమాలో చొప్పించారు, కథకు సంబంధం లేకుండా. అంటే ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళేటప్పుడు ఔరంగజేబు దగ్గరికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక యాగం జరుగుతుంటే దాన్ని
పరిరక్షించడం, ఆ కారణంగా యాగ పరిరక్షణ జరగడం వల్ల వర్షం కురవడం, ఇటువంటివన్నీ ఒకటి రెండు సన్నివేశాలు కావాలని ఇరికించడం వల్ల ఆ కథ ఫ్లో దెబ్బతింది అనే ఒక విమర్శ ఒకటి ఉంది. అలాగే లాస్ట్లో ప్రీ క్లైమాక్స్ నుంచి గ్రాఫిక్స్ సరిగా కుదరకపోవడం వల్ల ఆ సన్నివేశాలు తేలిపోతున్నాయి అని చెప్పి ఉన్నాయి. ఆ విమర్శలే మెయిన్. ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ కొంచెం సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి కావాలని కొన్ని సీన్లు ఇరికించారనే విమర్శ మినహాయిస్తే సినిమాకి అందరూ కూడా మంచి మార్కులే వేస్తున్నారు. ఓవరాల్గా అంటే ఫ్యాన్స్ అందరూ కూడా పెద్దగా అంటే ఈ పవన్ కళ్యాణ్ లుక్స్కి సంబంధించి, వాయిస్కి సంబంధించి చిన్న చిన్న కంప్లైంట్లు చెప్తున్నారు తప్ప ఓవరాల్గా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత అగ్రెసివ్గా ప్రమోషన్ చేస్తుండడం వల్ల సినిమాకి బాగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతున్నా కూడా దాన్ని లెక్క చేయకుండా ఆయన స్వయంగా ప్రచారం నిర్వహిస్తుండడం, ఫ్యాన్స్ కూడా చెప్తున్నాడు, మీరు ఆ నెగిటివ్ కామెంట్స్ని, నెగిటివ్ ప్రచారాన్ని మీరు నమ్మకండి, లెక్క చేయకండి, వీలైతే తిప్పికొట్టండి, లేదంటే దీన్ని మామూలుగా లైట్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి దీని ఇంపాక్ట్ లేకుండా ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్తుందేమో మనం చూడాలి. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే మీకున్న సినిమా నాలెడ్జ్ ప్రకారం మీరు చెప్పండి, ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్షన్ అనేది 3 చేతులు మారుకుంటూ వచ్చింది. క్రిష్ గారు, తర్వాత జ్యోతికృష్ణ గారు, ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా సమ్వేర్ కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంది. అఫీషియల్గా కూడా టైటిల్స్లో క్రెడిట్ ఇచ్చారు ఆయనకి. ఎగ్జాక్ట్లీ. సో ఈ చేతులు మారడం ఇంపాక్ట్ కూడా ఒక కథ మీద ఏమైనా ఉంటుందా సార్? అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక సినిమా కొబ్బరికాయ కొట్టడానికి ముందే స్క్రిప్ట్ అంతా లాక్ చేసేస్తారు జనరల్గా. ఓకే. తర్వాత మేకింగ్లో ఏదైనా 5 to 10% ఇంప్రూవైజేషన్స్ అటువంటివి ఏమైనా చేస్తే చేయొచ్చు. ఇప్పుడు ఇదేంటంటే ఈ సినిమాలో ఇందాక మనం చెప్పుకున్నాం, సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి కొన్ని సీన్లు కావాలని క్రియేట్ చేసి ఇందులో పెట్టారండి. అలాగే జరుగుతాయి తప్ప ఓవరాల్గా ఏదైతే కథ అనుకుంటారో ముందు అదే జరుగుతుంది. 99% అలాగే జరుగుతుంది, అలాగే జరగాలి. కానీ మరి అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో వేరే రకంగా జరిగిందేమో మనం చెప్పలేం. కానీ ఓవరాల్గా అయితే ఒరిజినల్గా ముందు ఏమనుకుంటారో దాన్ని తీసే ప్రయత్నం అయితే చేస్తారన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదిత్య.